సిలువ మరణం ద్వారా అసలు ఏదైనా ప్రయోజనము ఉంది అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి ఇదే జవాబు. ఏం జవాబు? మొదటిగా క్షమాపణ కలగజేశాడు, రెండోదిగా ఆయన మరణించడం ద్వారా సమాధాన స్థితికి తీసుకొచ్చాడు. అంటే ఆ సిలువ యజ్ఞంలో ఎంత లాభకరం ఉందో మానవుడికి అనేది ఆలోచన చేయాలి. ఒకవేళ మానవుడు చేసిన పాపము క్షమింపబడకపోతే ఆ మానవుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే నిత్యమైన నరకాగ్నియే. అగ్ని ఆరదు, పురుగు చావదనే ఆ ప్రదేశానికి వెళ్ళిపోతారు. ఎందుకనంటే మానవుడికి దేవుడు ఆ అవకాశాన్ని కలగ చేయకపోతే, ఆ ఉగ్రతను తప్పించకపోతే, ఆ శిలువ యజ్ఞం ఆయన చేయకపోతే ప్రతి మనుషుడు కూడా ఆ నిత్యమైన నరకాగ్నికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అందుకనే శిలువ యజ్ఞము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానపరిచాడు. ఎందుకు సమాధానపరిచాడంటే ఆయన సన్నిధిలో నిర్దోషిగా నిరపరాధిగా నీవు ఉండాలని, నేనుండాలని ఆయన సమాధానపరిచాడు.